బ్రో, నీతి వైపు న్యాయం వైపు నిలబడాల్సిన పవన్ కళ్యాణ్ అనే ఈ వకీల్ సాబ్ ఏం చేశాడో తెలుసా? సినిమాలను పాలిటిక్స్ ను ఎలా మిక్స్ చేసేశాడో తెలుసా? మూవీని మనీ లాండరింగ్ తో ఎలా లింక్ చేశాడో తెలుసా? ఘోస్ట్ ప్రొడ్యూసర్ చంద్రబాబుతో కలిసి బ్లాక్ ను వైట్ గా మార్చేందుకు ఎలాంటి స్క్రీన్ ప్లే రచించాడో తెలుసా? సిల్వర్ స్క్రీన్ ను పచ్చ నోట్లతో ఎలా కప్పేశాడో తెలుసా? సీన్ బై సీన్ వివరిస్తా, టైటిల్ తో సహా 70 mm లో చూపిస్తా. తన తల్లిని 100 కోట్లిచ్చి దూషించిన వాడితో చేతులు కలిపిన వాడు కళామ తల్లిని గౌరవిస్తాడా? పాలిటిక్స్ లో పబ్లిక్ వేదికలపై నటించే పవన్ కళ్యాణ్ అనే ఈ వకీల్ సాబ్ మనీ లాండరింగ్ అనే కొత్త సినిమాలో సరికొత్త పాత్రలో నటించాడు. మీకు తెలుసుగా, సినిమాల్లో ఘోస్ట్ రైటర్స్ ఉంటారని. అలాగే అతని బ్రో సినిమాకు ఒక ఘోస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. పేరు నారా చంద్రబాబు నాయుడు, ప్యాకేజీల సృష్టికర్త. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో అనే మనీ లాండరింగ్ మూవీకి అతనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అమెరికాలో వ్యాపారం చేసే టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. ఘోస్ట్ ప్రొడ్యూసర్ చంద్రబాబు ఈ నిర్మాతను వాడుకున్నాడని, అతని ద్వారానే బ్లాక్ మనీ వైట్ గా మారిందని, ప్యాకేజీ కాస్త రెమ్యునరేషన్ అనే మేకప్ వేసుకుందని ఫిలిం నగర్ టాక్. అందుకే విజయవాడలో మంత్రి అంబటి అటాక్. ఇప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా ఢిల్లీలో వాలిపోతున్నారు. ఆధారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు ఉంచబోతున్నారు. అంబటి రాంబాబు మీద ఒక్క సీన్ తీశావు, ఇప్పుడు నీ సీన్ సితారైపోయింది. అయ్యా బ్రో గారు, ఫిలిం నగర్ వీధుల్లో ఇప్పుడు వినిపిస్తోంది బ్రో సినిమా టాక్ కాదు, బ్లాక్ అండ్ వైట్ టాక్.